వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 10 టీవీ చిట్ చాట్. పాప్ సింగర్గా తనకంటూ ప్రత్యేకమైన పాప్ని క్రియేట్ చేసుకున్నారు. లేట్గా వచ్చిన ట్రెండ్ సెట్ చేయడం మాత్రం పక్కా. ఎవరో మీకు అర్థమై ఉంటుందండి. పాప్ సింగర్ స్మిత ఈరోజు మనతో పాటు ఉన్నారు. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్తో కాల్ చేసి స్మితతో హ్యాపీగా మాట్లాడచ్చు. హలో అండి స్మిత. హాయ్, ఎలా ఉన్నారు? గ్రేట్. సో ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తుంది మొత్తం? గుడ్, అన్నీ మిక్స్ కదా. ఒకటంటూ ఐ మీన్ ఒకే ప్రొఫెషన్ లేకపోతే ఒకటే అంటే ఐ కెన్ సే అప్ డౌన్ అనేది, బట్ ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. ఆల్రౌండర్ అని చెప్పుకోవాలేమో బిజినెస్ ఆర్ సంథింగ్. సో ఆల్వేస్ హ్యాపీ. సో తెలుగులో ఫస్ట్ ఫీమేల్ పాప్ సింగర్. సో అప్పట్లోనే అసలు ఈ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉందా ముందు నుంచే? అంటే అదొక మార్కెట్ అనేది లేదండి అప్పుడు. అది అప్పట్లో లేదు, మీరే స్టార్ట్ చేశారు. అయితే అసలు అటువంటిది ఒకటి వీ కెన్ ఆల్సో డూ ఇన్ ఆంధ్ర తెలుగు ఆడియన్స్, వాట్ ఎవర్ తెలుగు ఆడియన్స్తో అని అనుకున్న సిచ్యువేషన్ కూడా. అప్పుడంతా హిందీలో ఎక్కువ పాప్ మ్యూజిక్ వాజ్ వెరీ పాపులర్. సో అప్పుడు హిందీలోనే చేసాం ఫస్ట్ ఆల్బమ్ కూడా. బట్ దెన్ వీ ఫెల్ట్ లైక్ ఓకే, తెలుగులో చేయలేదు కదా, చాలామంది తెలుగు అమ్మాయి కదా, మీరు ఎందుకు తెలుగులో చేయలేదని అలా ఆలోచన అట్లా అందరు చుట్టూతా ఉన్న వాళ్ళ ద్వారా వచ్చిందనమాట చెప్పాలంటే. సో దెన్ ఐ వాజ్ ఆల్సో టూ యంగ్. మా పేరెంట్స్ సపోర్టు వాళ్ళ, బికాస్ ఆ ఏజ్లో యూ కాంట్ టేక్ అ డెసిషన్ కదా ఇట్లాంటివన్నీ. సో మై మామ్ వాజ్ ఆల్వేస్ దేర్, సపోర్టెడ్ మీ అండ్ సెడ్ యా లెట్స్ ట్రై, తప్పే ఉంది, ఇట్ మైట్ బీ ఇంట్రెస్టింగ్ అని. అట్లాగా ఇలా ఒక స్టెప్ ఫస్ట్ తీసుకున్నాము. అలా యాజ్ ఇట్ కెప్ట్ గోయింగ్, ఒకటి తర్వాత ఒకటి ఆపర్చునిటీస్ అల్లుకుంటా పోయినాయి అనమాట. ఇట్ వాజ్ ఫస్ట్ 1 year చాలా టఫ్ ఉండింది, బికాజ్ అది ఎవరికి అర్థం కూడా కాదు కదా తొందరగా. బట్ హిందీలో రిలీజ్ అవగానే తెలుగులోకి రావడానికి ఇట్ డిడ్ంట్ టేక్ టైమ్ ఎట్ ఆల్ అండి. ఇట్ వాజ్ వెంటనే అంటే 6 months డిఫరెన్స్లో. సో హైదరాబాద్ డిసెంబర్లో రిలీజ్ అయితే తెలుగు వర్షన్ ఐ థింక్ ఆగస్ట్. ఓకే, యాక్చువల్గా మీరు తెలుగు అమ్మాయి. సో ఫస్ట్లోనే తెలుగు అని ఎందుకు అనిపించలేదు, తెలుగులోనే ఎంట్రీ అంటే అసలు అప్పుడున్న పరిస్థితిలో తెలుగులో ఇట్లాంటి అసలు ఉందో అంటే యాక్సెప్ట్ దాకా కూడా ఆలోచించలే అసలు. ఇలాంటి ఒక దేర్స్ నో, ఐ డెంట్ ఈవెన్ నో దట్ ఇట్ వాస్ పాసిబుల్. అలా చేయొచ్చా, చేస్తే వేర్ విల్ ఇట్ బి ప్లేడ్, ఎట్లా సెల్ చేస్తాం, హౌ విల్ పీపుల్ నో. It's a different game kada altogether, and I was 16 when I started. So how would you even my parents ever kuda, they're not a film background. All of us are business background anta kuda, family gaani anta parents everybody. So ఒక కొత్త ఇది అనుకోండి, ఎక్స్పెరిమెంట్ లాగా చేసాము. అది చేసినప్పుడు ఒక ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రైడ్ గ్రౌండ్ లైక్ హిందీలో చేస్తే ఓకే దర్ ఇస్ ఆల్రెడీ అ మార్కెట్, హిందీలో ట్రై చేద్దాం అనుకున్నాం. సో వెళ్ళటమే వెళ్ళిపోతే ఒక మ్యూజిక్ లేబుల్ వచ్చి టైఅప్ అయిపోయి అలా అవ్వదు కదా. సో వి థాట్ ఓకే, తెలిసిన ఒక్కొక్కరు పరిచయం చేసుకొని మేబీ విల్ మేక్ ద సాంగ్ అండ్ దెన్ మేక్ ద వీడియో అండ్ దెన్ ఆడియో లేబుల్కి వెళ్దామని. ఈ లోపు సాంగ్ చేసాము, ఆల్బమ్ అయిపోయింది, వీడియో చేసాము. అనుకోకుండా ఏమైందంటే ఆల్ ద రియల్లీ గుడ్ టెక్నీషియన్స్తో చేయటం అయింది ఫస్ట్దైనా కూడా. అండ్ అది చేయటం వల్ల ఎడిట్ టేబుల్ మీద ఉండగా ఒక మ్యూజిక్ లేబుల్ వాళ్ళు ఎవరో వచ్చి చూసి ఈ వీడియో మాకు చాలా నచ్చింది, వీ వాంట్ టు సైన్ దిస్ ఆర్టిస్ట్ అన్నారు. సో అట్లాగా బిఫోర్ రిలీజే అసలు మేము ఎవరినో అప్రోచ్ అయ్యే లోపే ఒక లేబుల్ వచ్చి దే సైన్డ్ అన్నమాట. అట్లా వీ కెప్ట్ ద తెలుగు రైట్స్, ఆంధ్ర వరకు వీ కెప్ట్ ద రైట్స్, ఆల్ ద తెలుగు రైట్స్. అండ్ అక్కడి నుంచి ఆ థాట్ కేమ్, ఎలాగో వీ కెప్ట్ ద తెలుగు రైట్స్ కదా, వై డోంట్ వీ రిలీజ్ ద తెలుగు వర్షన్. ఆ తెలుగుది కూడా అంత హిట్ అయ్యేసరికి అక్కడి నుంచి ఓకే ద మార్కెట్ జస్ట్ టర్న్డ్ అరౌండ్ అండ్ ఒక క్రియేట్ అయ్యింది, కొత్తగా సెట్ చేశారు అప్పటి నుంచి మీరు. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. వినోద్ నిజామాబాద్ నుంచి. వినోద్, స్మితతో మాట్లాడండి. హలో వినోద్. హలో, ఫైన్, డిస్కనెక్టెడ్ అని. సో మీరు అనుకున్నట్లే హిందీలో మీరు సాంగ్ చేసేసారు. ఆ తర్వాత తెలుగులో చేయాలా అంటే కొంచెం భయం అనిపించింది, యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇవంతా ఉన్నాయి. సో చేశాక వెంటనే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, మీరు అన్నట్టు హిట్ అయ్యింది. సో అప్పుడు ఇంకా ఫుల్ ఖుష్ కదండి ఖచ్చితంగా. నిజం చెప్పాలంటే అది హిట్ అయ్యింది, ఇట్లా అయింది అట్లా అయింది అని తెలిసే లోపే, అదే చెప్తున్నా కదా ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఫేజ్ మారా, ఓ ఇది హిట్టా, ఓ దీనికి ఇంత రియాక్షనా అనేది నాకు యాక్చువల్లీ అప్పట్లో అది ఎంత హిట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది.
అప్పుడు తెలియలేదండి నిజం చెప్పాలంటే. ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. ఇప్పుడు ఆలోచిస్తా అంటే అనిపిస్తుంది, వావ్ నిజంగా అంత రికార్డ్ క్రియేట్ చేసిందా అట్ దట్ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ అని ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు రియలైజ్. బట్ అది ఆ టైంలో అస్సలు తెలియలే. సో ఐ వుడ్ సే మంచిదే కదండి, తెలియకుండా ఎంజాయ్ చేస్తా ఆడతా పాడతా కెరియర్ వెంట వెంటనే ఆగిపోయింది. offers అలా Yeah. సాగిపోయింది. సో మరి చిన్నప్పటి నుంచే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు అన్నారు. సో ఎలా మ్యూజిక్ కానీ ఇదంతా నేర్చుకున్నారు? సో ఐ వాజ్ అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు మా మదర్ చాలా మంచి గొంతు అండి, బాగా పాడతారు. కాకపోతే ఎవరు కూడా సీరియస్ ఫార్మల్ ట్రైనింగ్ చేసి తనేం చేయలే. బట్ నన్ను చిన్నప్పుడు బాగా ట్రై చేసింది, బాగా చిన్నగా ఉన్నప్పుడు. అయితే నేను ఐ వాజ్ సో ప్లేఫుల్, ఇట్లా కాదు అట్లా కాదు నీ ఇటు అటు అట్లా యూనో ఆడతా పాడతా చేసా. సీరియస్నెస్ లేదు. స్లోగా నాకే తెలియకుండా అంటే నాతో ఎప్పుడు చెప్తా ఉండేవారు అనమాట మమ్మీ వాళ్ళు, నీకు చదువు కూడా ఒక ట్యూన్లో పెట్టేస్తే అన్నీ 100 వస్తాయని. బికాస్ పాట ట్యూన్ అనగానే అసలు నాకు గుర్తుండి నేను లిరిక్ పేపర్ చూసి ఇప్పటికి కూడా పాట పాడనండి. తొందర నాకు మెమరీలో ఉండిపోతుంది లిరిక్. ఏదన్నా పాడానంటే ఒకసారి ఏ భాష అయినా సరే చాలా వరకు 99% ఐ రిమెంబర్ ద లిరిక్స్ అనమాట, ఎన్నేళ్ల తర్వాత అయినా. సో అట్లాగా చిన్నప్పుడు కూడా అంటే వెన్ ఐ వాజ్ యాజ్ స్మాల్ యాజ్ 1 year old ఆల్సో ఈ పాటలు అసలు కంటిన్యూస్గా లోడ మాట్లాడుతూ ఉండేదాన్ని, పాడేదాన్ని. సో అలా ఉండటం వల్ల ఐ థింక్ ఆటోమేటిక్గా మమ్మీ థాట్ దీనికి ఏదో షీ సీమ్స్ లైక్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్, సో వై డోంట్ వి ట్రై అండ్ ఎంకరేజ్ ఇట్ అన్నట్టుగా ఆలోచించి నాకు తెలియకుండా ఎక్కడ మళ్ళీ నేను గోల పెట్టేస్తాను అనుకొని పాడుతా తీగ అప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆ సెకండ్ సిరీస్లో నా టేప్ పంపించారనమాట. ఓకే, కంటిన్యూ చేద్దామండి. కాలర్ రెడీ మీతో మాట్లాడడానికి. మాధవి మహబూబ్ నగర్ నుంచి. మాధవి మాట్లాడండి స్మితతో. హలో. హాయ్ మాధవి. హాయ్ స్మిత గారు. హాయ్. ఎక్కడి నుంచి చేస్తున్నారు? మహబూబ్ నగర్. అవునండి. ఓకే, అవునండి. చెప్పండి. మీ సాంగ్ చాలా ఇష్టం అండి నాకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ పాట ఏది? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? పాట ఒకటి అడగండి. పాడతారా? సాంగ్ బాగుంటది. ఏదండి? ఓకే. ఇంకా అది అందుకని ఒక సాంగ్ ఒక పడతారా ఒకసారి? అనుకోకుండా ఒక రోజు అండి. తప్పకుండా. ష్యూర్. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నీ పండిస్తున్న రైతునే చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. ఫైన్. ఈ సాంగ్ అప్పట్లో బాగా హిట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ మీ మమ్మీ మీకు చెప్పడం జరిగిందండి ఈ విషయంపై? జాయిన్ చేస్తారా తీసుకెళ్ళి? నాకు కాల్ వచ్చింది అని చెప్తే నా గొంతు నేను పాడతానని ఎట్లా తెలుసు వాళ్ళకన్నా, బికాజ్ నాకు చెప్పలా పంపానని. సో ఇట్లా నేను మళ్ళీ నువ్వు తిడతావని చెప్పలేదు, బట్ పాటే పంపాను. అండ్ కాల్ వచ్చింది అంటే అమ్మో ఇప్పుడు ఏం పాడాలి, వెళ్ళి ఏం చేయాలి, అక్కడేమో అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే ఏదో ఒకటి ఐఎమ్ స్టిల్ లైక్ నేను ఎక్కడ 10th క్లాస్లో ఉన్నాను అప్పుడు. ఐ సెడ్ ఐఎమ్ సచ్ అన్ అమెచ్యూర్ సింగర్, ఇప్పుడు వెళ్ళి టీవీలో పాడి ఏమవుతుందో ఏంటో అని అక్కడ పద చూద్దామని వెంట అనమాట. కాల్ వచ్చాక దే సెడ్ 2 days ముందు రావాలో 1 day ముందు రావాలో, దెన్ ఒక్కసారి ఆర్కెస్ట్రాతో జస్ట్ ఒక ప్రిపరేటరీ ఉంటుంది కదా ఏమేం సాంగ్స్ ఏంటంటే, అండ్ దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ షూట్. ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక కాంటెస్ట్, టెలివిజన్ అది ఇది అని. సో నేను అనుకుంటా ఉన్నా అందరినీ చూస్తున్నా, నాతో పాటు రాబోయే పార్టిసిపెంట్స్ ఎవరికి నాతో కాంబినేషన్ పడుతుందా అని ఆలోచిస్తూ ఉన్నా. ఐ వాజ్ లుకింగ్. ఐ సెడ్ అమ్మో వీళ్ళు చాలా డైరీలు పట్టుకొని వచ్చేసారు, దే మస్ట్ బి సో ఎక్స్పీరియన్స్డ్, చాలా ఫూల్ అవుతానేమో ఇప్పుడు నేను పాడి అని ఐ వాజ్ థింకింగ్ ఆల్ దట్. చివరికి నేను అంతా చూసి అయ్యో వీళ్ళతో పడకూడదు, చాలా డైరీ పెద్దగా ఉంది అనుకున్నా. కరెక్ట్గా చివరికి వీళ్ళు ఆవిడతోనే పడింది అనమాట నాకు ఫస్ట్ది. పడితే ఐ వాజ్ లైక్ దెర్ ఇస్ నో వే ఐ విల్ విన్ దిస్, సరదాగా పాడొద్దాం అనుకున్నా. అనుకోకుండా ఆ ఎపిసోడ్ గెలిసా, ఆ తర్వాతది గెలిసా. సో ఐ వాజ్ లైక్ ఓకే. సో అప్పుడు ఐ టుక్ ఇట్ అ లిటిల్ మోర్ సీరియస్లీ అనమాట.
ఫస్ట్ది గెలిచిన తర్వాత ఓకే ఈ Success స్టేజ్ వచ్చాక కొంచెం దాటాం ధైర్యం వచ్చి కాబట్టి ఉంటుంది. ధైర్యం కాదు అంటే ఇంకా నిలబెట్టుకోవాలి, లేకపోతే యూనో ఇట్ పరువు పోతుంది కదా, ఏంటి ఇక్కడ దాకా వీళ్ళు ఇలా చేసిన. సో ఇట్స్ లైక్ ఓకే లెట్ మీ యునో టేక్ కేర్. ఈసారి ఎపిసోడ్కి వెళ్ళినప్పుడు కొంచెం యునో వాట్ హ్యాపన్స్ ఎప్పుడు అనుకుంటా ఉంటానండి, చిన్నపిల్లలు టీవీలో పాడుతూ ఉంటారు కదా, ఎంత బాగా పాడతారంటే బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్స్, ఎక్కువ ఆలోచించరు. ఏది ఇట్లా ఇప్పుడు నా డాటర్ ఉంది చిన్నది, అది ఎట్లా పాడింది అంటే ఎలా చెప్పను, షీస్ 4 years old అండ్ అట్లా నేను వెళ్ళి పాడేస్తాను అందు మైక్లో, స్టూడియోకి తీసుకెళ్ళా టక్ 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 సింగిల్ టేక్ పాడేసి అమ్మా ఇలా ఈ పాట మళ్ళీ పాడాలి అనగానే అబ్బా మళ్ళీనా అంది, ఏదో ఆవిడ పెద్ద ప్రొఫెషనల్ లాగా. ఐఎమ్ లైక్ స్టాప్ ఇట్, యూ హ్యావ్ టు సింగ్ అగైన్ అంటే అయ్యో ఎంత విసికి, లైక్ యూనో ఇట్స్ లైక్ కుక్క తిప్పకుండా ఒక స్ట్రెచ్లో పాడేస్తుంది. అంటే వాళ్ళకి ఏం తెలుసు, పాడేయాలి అంతే, అంతకు మించి అది ఎలా వచ్చింది, శృతి బాగుందా, తాళంలో పాడుతున్నానా, ఇదా ఏం ఆలోచించరు యూనో. సో అలా పాడినప్పుడు ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ వే. కాకపోతే ఒక్కసారి కొంచెం ఏజ్ వచ్చి కొద్దిగా ఆలోచన వచ్చేసరికి అమ్మో ఇది కరెక్టా, అమ్మో అది కరెక్టా, స్టేజ్ ఫియరు, ఇది తప్ప, యూనో ఆల్ దోస్ థింగ్స్ కమ్ అప్. మీది చైల్డ్హుడ్ ఏవి ఒకసారి చూద్దామండి. అయ్యో ఏముందో, ఇవి ఎక్కడి నుంచి పట్టారండి? ఫస్ట్ క్లాస్. అది ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచిస్తున్నా, నా దగ్గరే లేవు ఇవి. ఫైన్. సో అది థ్యాంక్ యూ సో మచ్. సో నాకు యాక్చువల్లీ ఒక 2-3 ఫోటోలు నా దగ్గరే లేవు, అవి వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఇస్తామండి, ఖచ్చితంగా ఇస్తాం. మరి జనరల్గానే మీరు ఇంకా చెప్పారు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చాను పడేసాను, ఆ తర్వాత వరుస హిట్ అవునో కాదో తెలుసుకునే. సో ఇలా జరుగుతోంది. సో యాక్చువల్గా చాలా బాగున్నారు. సో ఎందుకు మీరు హీరోయిన్గా ట్రై చేయాలని అనిపించలేదా మీకు ఎప్పుడు? భలే ట్రిక్కీ క్వశ్చన్ అడిగారండి. అంటే అది యాక్చువల్గా అనుకున్నానా లేదా అని ఐ డోంట్ నో, ఇట్స్ అ క్వశ్చన్ ఐ డోంట్ నో హౌ టు ఆన్సర్. బట్ అది ట్రై చేయలేదా అంటే ట్రై చేయలేదు, బట్ కానీ ఉండేదా? లేదండి. అంటే అది కూడా నథింగ్ బట్ సీరియస్, అంటే సీరియస్నెస్ లేదు నాకు. సింగింగ్ కూడా ఒక దాని చాలా అదే లేదు ఇంకేదో. అండ్ దెన్ ఐ వాజ్ ఒక రకంగా ఇది ఉండేదన్నమాట, అమ్మో స్క్రీన్ మీదకి వెళ్ళి ఇలా చేయాలంటే అలా చేయాలంటే అమ్మో నా వాళ్ళు కాదు బాబో ఇది, యునో ఆల్ దోస్ భయాలు. సో ఐ నెవర్ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇదంటారా కంప్లీట్గా నా చేతిలో ఉంటుంది కదా, నేను నా లిమిటేషన్స్, నేను ఎంతవరకు అయితే ఐఎమ్ కంఫర్టబుల్ అంతవరకు ఐ కెన్ పర్ఫామ్. బియాండ్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు బీ లైక్ ఇది చెయ్యాలి అనగానే అమ్మో చేయలేక ఎవరినో ఇబ్బంది పెట్టలేక, యూనో ఐ డోంట్ వాంట్ దట్ సిచ్యువేషన్ అనే ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోయానండి చెప్పాలంటే. అంటే మూవీస్లో కొన్ని క్యారెక్టర్స్ చేశారు, ఒకే ఒకటి. ఎస్, మల్లేశ్వరిలో ఒకటి చేశారు. మరి అలాంటప్పుడు ఎందుకు అనిపించలేదు అంటారు? సో అది కూడా ఇట్ వాజ్ మోర్ లైక్ ఇట్స్ జస్ట్ అ వెరీ స్మాల్ గెస్ట్ అపియరెన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇట్స్ అ నెగిటివ్. ఇది అనగానే నేను అన్నాను మంచివే వద్దనుకొని నెగిటివ్ది ఎందుకు చేయటం అని చాలా వెనకాడితే, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ వెరీ క్లోజ్, ఫ్యామిలీకి క్లోజ్ తెలిసిన అందరూ కూడా దే వర్ లైక్ లేదు ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్, ఇట్ విల్ బీ వెరీ యూనిక్, అది ఇది చెయ్యి, ఇది ఏం పోయింది, ఇట్స్ నాట్ లైక్ సచ్ అ లాంగ్ ఇది అన్నారు. కానీ ఎందుకో ఫర్ సమ్ రీజన్ ఐ మీన్ ఎవ్రీబడి దట్ ఐ వర్క్డ్ విత్ అండి అందరు చాలా మంచోళ్ళు, ఎవ్రీథింగ్ వాజ్ నైస్, బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐ షుడెంట్ హ్యావ్ డన్ ఇట్ అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంది నాకు. సో ఆ ఒక్క భయంతో జస్ట్ బై మేకింగ్ వన్ మిస్టేక్ ఆర్ ప్రాబబ్లీ సంథింగ్ దట్ ఐ ఫీల్ టుడే దట్ వై డిడ్ ఐ ఈవెన్ హ్యావ్ టు డూ ఇట్ అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళానా చేశానా దీనికి ఆ ఫియర్కి ఐ థింక్ కొంచెం వెనకాడేశారు మొత్తానికి కూడా. ఓకే, బట్ అదర్వైజ్ కూడా ఐ నెవర్ టుక్ ఇట్ సీరియస్లీ అండి. సీరియస్గా తీసుకుంటే ఏదో ఒకటి ఐ వుడ్ హెవ్ gotten into something, but I didn't take it seriously at all. Yeah. సో యాక్చువల్గా జనరల్గా చిన్నప్పుడు మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది మేము జనరల్గా అడుగుతూ ఉంటాం, కానీ ఇప్పుడు అలా అడగదలుచుకోలేదు. సో మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పడానికి ఒక రెడీగా ఉన్నారు, మనం చూద్దాం. Wow.
కలిసి? అల్లరి అంటే చిన్నప్పుడు అందరి పిల్లల్లాగానే అల్లరి చేసేదండి. అంటే మరీ ఎక్కువ ఏం కాదు. నార్మల్గా పిల్లలు ఎలా అల్లరి చేస్తారో అలాగే చేసేది. కాకపోతే మొండితనం ఉండేది బాగా. మొండితనం ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఆ మొండితనం ఏదన్నా అనుకుంటే సాధించాలని, ఏదన్నా కావాలనుకుంటే అది తప్పకుండా తెచ్చుకోవాలని ఆ మొండితనం ఉండేది. ఒక రకంగా ఆ మొండితనం హెల్ప్ చేసింది. ఎందుకంటే ఏదన్నా అనుకున్నప్పుడు సాధించడానికి ఆ మొండితనమే హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడంతా స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా వాలీబాల్ బాగా ఆడుతుంది. వాలీబాల్ అంటే చాలా ఇష్టం. సో రెగ్యులర్గా వాలీబాల్ ఆడటానికి వెళ్తూ ఉంటుంది. అలాగే స్కూల్లో ప్రైమరీ, సెకండరీ అలా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా చిన్న క్లాసుల్లో ఎప్పుడైనా మనీ అడిగి తీసుకెళ్తే ఎందుకమ్మా అంటే క్యాసెట్ తెచ్చుకుంటాననేది. అంటే ఏ సినిమా రిలీజ్ అయినా, ఏదన్నా మ్యూజిక్ స్పెషల్గా ఏదైనా రిలీజ్ అయినా, ఆ రోజుల్లో విహెచ్ఎస్ క్యాసెట్లు ఉండేవి టేప్ రికార్డర్లో పెట్టి వినటానికి. ఆ క్యాసెట్స్ తెచ్చుకొని అది విని 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 నెక్స్ట్ డే కల్లా మళ్ళీ తను సేమ్ అలాగే ఆ పాట రెప్లికేట్ చేసి పాడుతూ ఉండేది. టాలెంటెడ్ ఇన్ మ్యూజిక్ అనేది అర్థమైంది. అలా ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యాము. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి నేను మెయిన్గా తృప్తి పడేది ఏంటంటే ఒక ఆధ్యాత్మికం అనేది, ఒక స్పిరిచువల్ జర్నీ అనేది పిల్లలకి యూజువల్గా పేరెంట్స్గా ఉన్నప్పుడు మనం చూడం, వాళ్ళ దారిలోకి వెళ్ళటం అరుదుగా చూస్తాము. నా స్పిరిచువల్ జర్నీ తన ద్వారా ఇనిషియేట్ అయ్యి తన మూలాన సద్గురు గురించి తెలిసి నేను మొదలుపెట్టాను. హే మామ అంటున్నారు, జనరల్గా మమ్మీ వాళ్ళు మనల్ని స్పిరిచువల్ వేలో పంపుతుంటారు, ఆపోజిట్లో ఇక్కడ మీరు చెప్పడమా? అంటే చెప్పటం కన్నా అట్లా అనలేమండి. యాక్చువల్లీ మై గ్రాండ్ మామ్ వాజ్ వెరీ వెరీ ఇంటెన్స్ అనమాట. ఆవిడ వల్ల అసలు ఇది సబ్జెక్ట్ అనేది ఒకటి ఉన్నట్టు ఒక ఇది అమ్మమ్మ వల్ల. బట్ అమ్మమ్మ ఉన్నన్నాళ్ళు మాకు దాని వాల్యూ తెలియలేదు. మేము మామూలుగా సరదాగా జోకులు వేస్తూ ఉండేవాళ్ళం అమ్మమ్మ మీద అంతా. బట్ ద మూమెంట్ నేను ఎందుకో ఒకసారి ఐ సెడ్ ఐ రియలీ ఫీల్ లైక్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఊరికే ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్. అంటే యువర్ ఇన్నర్ ఇంజనీరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ కదా. సో ఐ సెడ్ ఓకే లెట్ మీ గివ్ మై సెల్ఫ్ ఒక 2-3 days వెళ్తాను, ఐ విల్ సీ హౌ ఐ ఫీల్, అంటే ఐ విల్ గివ్ మై సెల్ఫ్ దోస్ 2 days అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అని వెళ్ళాక టు మై సర్ప్రైజ్ నాకు ఐ గాట్ సో స్టక్. లైక్ చాలా థాట్స్ మనని చిన్న చిన్నాటికి వి థింక్ అ లాట్ ఆర్ ఫీల్ బ్యాడ్ ఆర్ ఫీల్ హ్యాపీ ఆర్ ఎఫెక్ట్ చేస్తాయి, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అది ఇంటర్నల్గా నన్ను చాలా కంట్రోల్లోకి తెచ్చేసినాయి అని. సో ఐ సెడ్ ఓకే దిస్ సీమ్స్ వండర్ఫుల్ అని. నేను మా అమ్మ ఎప్పుడు కొట్టుకుంటానే, లైక్ ఎట్లా అంటే పిల్లల్లాగానే సిబ్లింగ్స్ లాగా కొట్టుకునేవాళ్ళం అనమాట ఎప్పుడు. సో డాడీ కూడా ఎప్పుడైనా బాబోయ్ కలిశారు అంటే కొట్టుకుంటానే ఉంటారు వీళ్ళిద్దరు అన్నట్టు వార్ లాగా ఉండేది. అలాంటిది ఆ ప్రోగ్రామ్ చేసి నేను విజయవాడ ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు నేను ఐ వాజ్ ప్రాక్టీసింగ్ మై క్రియాస్ అండ్ ఆల్ దట్. మమ్మీ ఏదన్నా నన్ను కెలుకుతున్నా నేను రియాక్ట్ అవ్వట్లా. సరే ఏంటి ఇలా రియాక్ట్ అవ్వట్లా, ఇంకొంచెం కెలుకుతాను అయినా రియాక్ట్ అవ్వట్లా. సో షీ వాజ్ లైక్ ఏదో జరిగింది ఈ పిల్లకి, నేను కూడా వెళ్ళి అదేదో ఎక్స్పీరియన్స్ చేస్తే బెటరు, బికాస్ షీఈస్ కమ్ టు అ పాయింట్ వేర్ షీఈస్ నాట్ రియాక్టింగ్. అంటే అది అందరికీ అవసరం. లేకపోతే నాకు కొంచెం అట్లీస్ట్ క్లోజ్ వాళ్ళ దగ్గర వరకు అయినా షార్ట్ టెంపర్, అంటే అందరికీ కనిపించదు, అది కామ్గా కనిపిస్తాను, బట్ బాగా దగ్గర వాళ్ళ దగ్గర టప్పని వచ్చేస్తుంది అనమాట. ఎవరి దగ్గర చూపించుకుంటాం లేకపోతే క్లోజ్ అయిన వాళ్ళు. సో ఆ ఇది వల్ల ఐ థింక్ షీ సెడ్ ఐ వాంట్ టు గో అని చెప్పి నేను వెళ్ళిన ఒక ఫ్యూ మంత్స్కి తను వెళ్ళి షీ గాట్ ఇన్ టు ద ప్రోగ్రామ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ తర్వాతనే ఈ ఆల్బమ్ చేయడం జరిగిందండి? ఎగ్జాక్ట్లీ అది జరిగిన అంటే ఐ ఫెల్ట్ లైక్ నా నుంచి ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ వెన్ ఐ టుక్ సో మచ్ అని అనిపించింది. థ్యాంక్స్ లాగా, ఒక ఆఫరింగ్ లాగా. సో అంతే, పువ్వులు ఇస్తాం, పళ్ళు ఇస్తాం, అట్లాగా కంఠం మన దగ్గర ఉన్నది. సాంగ్ పాడతారా? ష్యూర్. సో ఇట్స్ అన్ ఆల్బమ్, ఇట్ హ్యాస్ దేవి మీద, శివుడి మీద అండ్ గురుపాదుక స్తోత్రం కూడా ఉంది. ఐ సింగ్ ద ఫస్ట్ సాంగ్ విచ్ ఇస్ ఓకే. ఓం నమః శివాయ యోగీశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమః. వింటున్నాను చెప్పి మమ్మల్ని కూడా అలా ప్లెజెంట్గా తీసుకెళ్తానండి. సో ఫైన్. సో అసలు ఇంతకుముందు మూవీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు మూవీస్ ఎంట్రీ ఎలా ఎందుకు చేయాలనిపించింది, ఏంటి, ఎలా జరిగింది? అదే యాక్సిడెంటల్ అండి. అది యాక్చువల్లీ నేను మస్క వీడియో ఆడియో రెడీ అయిపోయింది, వీడియో షూట్ కానీ ప్లాన్ చేయడానికి బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళినప్పుడు ప్రాక్టీస్లో ఉన్నా. యాక్చువల్లీ ఆ సాంగ్కి డాన్స్ కొరియోగ్రాఫర్ అంతా దే వర్ జస్ట్ వి వర్ రిహర్సింగ్. ఇన్ఫ్యాక్ట్ డాన్సర్స్ వర్ దేర్, ఐ వాజ్ దేర్. అంతా ఓకే ఇవి మూవ్స్ ఇది 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 స్కెడ్యూల్ అయి ఉంది. మధ్యలో కాల్స్ వస్తున్నాయి అనమాట హైదరాబాద్ నుంచి. ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దే వర్ కాల్స్ అబౌట్ దిస్ పర్టికులర్ నెగిటివ్ రోల్. నేను నాకు అస్సలు అర్థం కాల, అయ్యో ఇదేంటి అంటే ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ టైమ్ టు థింక్. ఓకే, ఇట్ వాస్ మోర్ లైక్ షుడ్ ఐ నాట్ అంటే కంప్లీట్గా ఏదో అట్లా వై బ్లాక్ మై సెల్ఫ్, వై డోంట్ ఐ సే ఓకే, బికాస్ లిమిటెడే కదా, ఇట్స్ షార్ట్, ఇట్స్ లైక్ అ గెస్ట్ అపియరెన్స్, ఇట్స్ వెరీ లిమిటెడ్. సో ఐ ఫెల్ట్ తప్పేముంది అని అనుకున్నా, దో చాలా రిజర్వేషన్స్ ఉన్నా అంతే తప్ప అది నువ్వు తెలిసిన వాళ్ళ వల్ల చేయటం అయిందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ వాజ్ నాట్ నా తరఫు నుంచి అయింది కాదు, ఇట్ వాజ్ మోర్ లైక్. ఓకే, సో ఇప్పుడు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. మాట్లాడండి, మీరే ఎవరో చెప్పేయాలి. ఓకేనా? హలో అండి. హాయ్ స్మిత. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ? వెరీ గుడ్. చంపలేదు కానీ చంపేశావు. చంపలేదు కానీ చంపేశానా? అవును, అంటే మల్లీశ్వరిని చంపలేదు కానీ క్యారెక్టర్ చంపేశావు. అయ్యో, ఎవరిది? ఎవరు నేను చెప్పేస్తే పెద్ద కిల్లర్ ఆ మాత్రం కనిపెట్టలేవా? రియల్ లైఫ్లో కాదు కదా, అందుకని కష్టపడుతున్నాను. నేను యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారని ఆలోచిస్తున్నప్పుడు విజయభాస్కర్ గారు కొంప తీసి. అయ్యో బాబోయ్, నన్ను మీరు నిజంగా చంపేస్తారని అనుకుంటున్నాను. మీరు ఇలా నన్ను ఎవరు అడిగినా ఎందుకు? అయ్యయ్యో, నేను ఒక ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంది, నెగిటివ్ క్యారెక్టర్ కానీ ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుంది. నీ ఆల్బమ్ రిలీజ్ అయింది. సో యాక్చువల్లీ లుకింగ్ ఫర్ ఎ గర్ల్, కొంచెం షుగర్ ఉండాలి, కొంచెం పొగరు ఉండాలి. అదే కొలెస్ట్రాల్ ఎక్కువ అని మీరు ఎప్పుడు అనేవారు నాతో. తర్వాత నువ్వు మైసూర్ ప్యాలెస్కి వచ్చావు. మైసూర్ ప్యాలెస్కి వచ్చావు. అవును అవును. కెట్రీనా అడిగి నువ్వు ఇస్ దట్ గర్ల్ అని. సో ఐ సెడ్ షీ హాస్ కమ్ టు కిల్ యూ. నేను చంపడానికి వచ్చిందని చెప్పాను. తర్వాత మనం ఇక నాకు అన్నిటిలోకి ఇష్టమైంది ఆ సీన్, పెయింటింగ్ లో నుంచి బయటికి రావటం మీ ఫేవరెట్. తర్వాత ఒక రోజు ఒక సీన్ లో కెట్రీనా వచ్చి డైలాగ్స్ అన్ని, అమ్మో ఇన్ని డైలాగులు చెప్పాలా 5 అని కొంచెం విసిగిస్తుంటే అప్పుడు నేను అన్నాను, కెట్రీనా నేను చిన్న తప్పు చేశాను నిన్న. స్మిత పెయింటింగ్ లో నుంచి వచ్చి నేను చంపడానికి వచ్చినప్పుడు అనవసరంగా కట్ చెప్పాను, కట్ చెప్పకుండా కంటిన్యూ చేయాల్సింది. చాలా సేపటికి నవ్వింటాను. సో నైస్ టాకింగ్ టు యూ అండి. ఎన్నాళ్ళు అయిందో మాట్లాడి. నేను యాక్చువల్గా ఎప్పుడు చెప్తా ఉంటాను, ద వన్ పర్సన్ దట్ నేను ఎప్పుడు అంట నాకు ఎందుక ఇట్లా నెగిటివ్ రోల్ చేయాల్సి వచ్చింది అన్నిట్లోకి, అదొక్కటే నేను ఫీల్ అయ్యేది. కానీ ద పీపుల్ దట్ ఐ వర్క్డ్ విత్, బీట్ మీరు అవ్వనియండి లేకపోతే ఎవ్రీబడి, ఇన్ఫ్యాక్ట్ సమీర్ అన్న అయితే నాకు హీస్ బికమ్ లైక్ వన్, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్, ఈజ్ లైక్ అ బ్రదర్, ఇంట్లో మనిషి అయిపోయారనమాట అక్కడి నుంచి. సో అది మాత్రం మీకే థ్యాంక్స్ చెప్పాలి. దట్ అసోసియేషన్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ యు డు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్ ఆఫ్ యూ టు కాల్. థ్యాంక్స్ అ లాట్. సో
సో తర్వాత మూవీస్ ఎందుకు చేయాలనిపించలేదండి, ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఏమో అండి, భయం వేసింది. ఎందుకని? తెలీదు. పర్ఫార్మెన్స్కి అని కాదు, ఐ డోంట్ నో, బ్లాక్ చేసేసుకున్న మైండ్ అనిపిస్తుందో వద్దనిపించిందా? మరి ఏంటో వద్దనిపించిందో తెలీదు. ఐ డెంట్. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఆఫర్స్ వస్తే వస్తున్నాయి, ఖచ్చితంగా వచ్చి ఉంటాయి తర్వాత కూడా మీకు అని నో చెప్పారా? అంటే చాలా ఐ ప్రాబబ్లీ ఐ వాజంట్ కంఫర్టబుల్ విత్ ద క్యారెక్టర్స్, అట్లాంటివి చాలా అయ్యి ఉంటాయి. బట్ ఇది చెప్పాలంటే నిజంగా నాకు ఇట్స్ వెరీ ఇండిపెండెంట్. నాకు ఎవరు లైక్ ఇట్స్ నాట్ లైక్ అంటే ఇట్స్ అ నెగిటివ్ రోల్, షార్ట్ రోల్, గెస్ట్ రోల్, సో ఫైన్ ఓకే అని అనుకున్నాను. కానీ మిగతా ఐ డోంట్ నో వెదర్ దే విల్ బీ ఇన్ మై కంట్రోల్, ఐ హ్యావ్ నో ఐడియా. సో అందుకని ఆలోచన లేదంట. అంతే అంతే. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, లోకేష్ ఆదిలాబాద్ నుంచి. లోకేష్ మాట్లాడండి స్మితతో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఇది మీరు పాడిన రహా కిలిక్ సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. పాడతారా నా కోసం? కొంచెం కిలికి నేర్చుకున్నారా మీరు దాని నుంచి? నేర్చుకోలే మేడం, మీరే వాడండి. అయ్యో, ఎవరో ఒకళ్ళు పాడతారని వెయిట్ చేస్తున్నాను, మీరేమో నన్ను పాడమంటున్నారు అందరూ. ష్యూర్. బాహా కిలికి రాహా కిలికి పిప్పి ఫిలిఫి జివ్లా గ్రోయ్కి ఉన్నోడున్నో మువో చావో డంబా డంబా బుగో కిలికి నిమ్ క్లే తీరే హుఫు మిన్ క్లే బాహా స్విక్టు నిమ్ టాఫ్ స్టేడరు మిన్ క్లే కిలికి బుడు జబా బాహా బజా బాహా మువం రుప్సా బాహా బాహా కి మారో 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 కి మారో 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 కి మారో కిలికి మారో 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 కిలికి. ఇది హాల్చల్ అయిపోయింది ఇంకా బీభత్సంగా సాంగ్. ఇవాళే అనుకోకుండా 3 million వ్యూస్ ఇదైంది. సో ఐ జస్ట్ సా మై పోస్ట్ అనమాట. చూసి ఐ వాజ్ లైక్ అదే జస్ట్ యూట్యూబ్ రిఫ్రెష్ చేయగానే 3 million+ వ్యూస్ అయినాయి. సో ఐ థాట్ యా, ఎలా థాట్ వచ్చిందంటే మధ్యలో పాప్ నుంచి స్పిరిచువల్, సోషల్ అన్ని రకాల దీనికి మూవ్ అయ్యాను. దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఏదో ఒక ఇది అనిపించింది అనమాట. వై am I లూజింగ్ మై ఏరియా ఆఫ్ మ్యూజిక్? ఇప్పుడు దాకా మళ్ళీ చేశాను, మళ్ళీ నోబడి రియలీ కేమ్ ఇన్ అండ్ డిడ్ ఎనీథింగ్. సో అది వదలకూడదు. ఐ ఫెల్ట్ లైక్ అప్పుడు ఇట్ హ్యాస్ టు, ద కమ్ బ్యాక్ హ్యాస్ టు బి ఎలా ఉండాలి, ఇంకా ష్యూర్ షాట్ ఉండాలి, లేకపోతే చేయకూడదు. దట్ వాజ్ మై ఐడియా అనమాట. కొడితే 6 ఆర్ డోంట్ ప్లే ఇట్ అని. సో దట్స్ వేర్ ఐ సెడ్ ఓకే, ఇలాగా అలాగా అని రకరకాల కాన్సెప్ట్స్ ఆలోచించుకుంటా ఉన్నాము. ఇదా అదా అదా ఇదా అని జిబ్రిష్ అనుకున్నాం, అదన్నాం అట్లా. అప్పుడు బాహుబలి దెన్ ఆఫ్టర్ యాక్చువల్లీ ఒక ట్యూన్ చేసేసాం అనమాట. ఇదే రాహా కిలికిని జిబ్రిష్ అంటే మీనింగ్ లేని ఒక లిరిక్ తో అస్కుల్లకడి జస్కుల్లకడి లాలా సుందర్ డోల్ డాల్ డమాల్ డిమిల్ బగార్ బిగిర్ కారా కిరా మయా హొసానా వాజ్ ద లిరిక్ ఫర్ బాహా కిలికి రాహా కిలికిని అలా చేసాం. అది చేసిన తర్వాత బాహుబలి రిలీజ్ అయింది. నాకు ద ఫస్ట్ థింగ్ దట్ కాట్ మై లైక్ ఇట్లా లైక్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ అండ్ క్యూరియస్లీ వాచింగ్ వాజ్ ద పార్ట్ ప్రభాకర్ ద వార్ సీన్ ముందు జరిగిన కాన్వర్జేషన్. ఐ సెడ్ దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్, దీన్ని ఏదన్నా వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ అనిపించి అలాగా నోయల్తో మాట్లాడటము, ప్రభాకర్ గారితో మాట్లాడటము. అక్కడి నుంచి భాష ఈ భాష మనం ఎవరో రాయటం కష్టము. సో అది ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో వాళ్ళ దగ్గరే చేద్దాం, ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పి ఆయన నంబర్ పట్టుకొని మదన్ కార్కి ఆయనతో మాట్లాడి ఆయన వెంటనే ఐల్ గివ్ ఇట్ టు యు ఇన్ 2 days అన్నారు. 2 daysలో పాట ఇచ్చారు. 3rd day వెళ్ళి పాట పాడాను. 2 weeksలో బాస్కో షూట్ చేశారు అనమాట వీడియో. సో ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్ లైక్ దట్ ఆఫ్టర్ దిస్ లాంగ్వేజ్ అనుకున్న తర్వాత. అది ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, మనం మాట్లాడదాం. హలో అండి. నమస్కారం అమ్మా, స్మిత గారు ఉన్నారా? నమస్తే అండి, మాట్లాడండి. స్మిత గారు నమస్తే అండి. చాలా సంతోషంగా ఉందమ్మా మీతో మాట్లాడడము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బీయింగ్ అ ఉమెన్ యూ హావ్ అచీవ్డ్ సో మచ్. నాకు చాలా గర్వంగా ఉంది బీయింగ్ అ ఉమెన్ టు. అండ్ నా పేరు శైలజ, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ కీప్ ఫాలోయింగ్ యూ అండ్ ట్విట్టర్ ఆల్సో. ఓకే, థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్, ఈ రోజే 3 million వ్యూస్ అయ్యాయి అనుకుంటాను మీ బాకిల్కి సాంగ్. చాలా మంచి సాంగ్. యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్నాను, నేను ఒక లిస్ట్ రాస్తున్నాను మీతో మాట్లాడాల్సిన విషయాలన్నీ. ఓకే, చెప్పండి. టైమ్ టు బి మీ చేశారు కదమ్మా మీరు. అవునండి, అది ఎంత బాగుందంటే యాక్చువల్లీ ఐఎమ్ హౌస్ వైఫ్. సో నేను ఆ షార్ట్ ఫిల్మ్ చూసి మా హస్బెండ్ చెప్పాను, నేను ఐ హ్యావ్ టు వర్క్, నేను దీని తర్వాత ఏదో ఒకటి పని చేయాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్, ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్ థింగ్స్. అసలు యు ఆర్ సచ్ ఎన్ ఇన్స్పిరేషన్ స్మిత గారు. దట్ ఈస్ సో నైస్ అండి టు హియర్ ఇట్. అంటే
అలా మాట్లాడి అది ఇంపాక్ట్ చేసింది అంటాం వేరు, దానివల్ల మీకు ఏదో చెయ్యాలనిపించటం కూడా ఇట్స్ అంటే నేను మీకు థ్యాంక్ చేయాలి ఫర్ కాలింగ్ మీ అండ్ లెటింగ్ మీ నో, బికాస్ టుడే యూ రియలీ మేడ్ మై డే విత్ దట్ స్టేట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యాక్చువల్లీ 10 వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, అక్కడ యాంకర్ అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పాలి నా కాల్ కనెక్ట్ చేసినందుకు. మీరు కూడా చాలా బాగా చేస్తున్నారమ్మా యాంకర్ అమ్మ, మీరు చాలా బాగా చేస్తున్నారు. స్మిత గారి దగ్గర అడగాల్సిన అన్ని అడుగుతున్నారు. ఇంకేమైనా అడగాలండి? యాక్చువల్లీ స్మిత గారు మీరు అంటే అన్ని బాగున్నాయి కానీ ఏం అనుకోవద్దమ్మా, మీకు మేము ఉంటాయి. యాక్చువల్లీ ఆ పాట బహాకిలికి సాంగ్ లో ప్రభాకర్ గారు ఉన్నారు, చాలా బాగున్నారమ్మా. ఈ నోయల్ అనే అబ్బాయిని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అంటే ఆ సాంగ్ అంతా ఒక లాంగ్వేజ్ ఉంటే మధ్యలో ఇంగ్లీష్ అనవసరంగా వచ్చింది. నేను అబ్బాయి కుమారి 20 ఏమో పిచ్చి పనులు చేశాడు, అలాంటి అబ్బాయిని అవాయిడ్ చేస్తుంటే బాగుండేది. అయ్యయ్యో పాపం అండి, మీకు తన పరిచయం మీకు తను తెలిస్తే అండి నిజానికి యూ విల్ బీ లైక్ సచ్, అంటే అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. సో మీరు మూవీ చూసి ఒక క్యారెక్టర్ చూసి వాళ్ళు బయట కూడా ఇలాగే అనుకోవద్దండి, అదొక్కటి మీకు రిక్వెస్ట్, బికాజ్ ఇట్స్ ఓన్లీ అ క్యారెక్టర్ దే ఆర్ ప్లేయింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు అంత కోపం తెచ్చేలాగా చేశాడు అంటే అంత బాగా యాక్ట్ చేశాడని దాని అర్థం అనమాట. బికాజ్ ఇన్ రియల్ లైఫ్ హీఈస్ వన్ ఆఫ్ ద వెరీ 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 నైసెస్ట్ పీపుల్ దట్ ఐ నో అండి. వెరీ గాడ్ ఫియరింగ్, వెరీ హంబుల్, వెరీ గ్రౌండెడ్, సచ్ అ నైస్ పర్సన్. అండ్ ఆల్సో నాకు అనిపించింది డెఫినెట్గా ఒక ఇంగ్లీష్ ఇన్ఫ్యాక్ట్ ఈ బాహాకిలికి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ బిగినింగ్ స్టేజెస్ నుంచి హీ వాజ్ ఆల్వేస్ దేర్ అండి. అండ్ చాలా హీ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్, హెల్ప్ఫుల్, వెరీ విల్లింగ్ టు డూ ఎవ్రీథింగ్ అనమాట ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు కమ్ అవుట్. అండ్ నాకు అనిపించింది తను సారీ అమ్మా నేనేమైనా బాధ పెట్టింటే. అయ్యో చీచి లేదండి, అది అంటే నాకు యాక్చువల్లీ ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ దట్ మీకు అంత కోపం వచ్చేలాగా చేశాడు అంటే వాట్ అ గుడ్ యాక్టర్ హీ ఈజ్ అనేది ఒక ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్ హీ ప్లేడ్ అండి. ఇంకోటి ఏంటంటే పాటలో మొత్తం కిలికి ఉన్నప్పుడు కొంతమందికి అసలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు, బట్ ద మూమెంట్ ఇంగ్లీష్లో ఆ లిరిక్ ఎలా ఉంటుందంటే 1 and 2 and 3 and 4 కిలికి లాంగ్వేజ్ హియర్ వి గో ఆన్ ద బీట్ లెర్న్ సమ్ మోర్ అని ఉండి నిమ్డా లిసన్ యూ ఆల్, జాబా సే హాయ్ హాయ్, బాజా సే బాయ్ బాయ్, అదంతా కూడా కిలికిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ర్యాప్ చేశాడండి. అవునమ్మా, యాక్చువల్గా నేను నేర్చుకున్నాను, మన ఇద్దరం పాడొచ్చా అమ్మా? తప్పకుండా తప్పకుండా. 1 and 2 and 3 and 4 కిలికి లాంగ్వేజ్ we go. ఓయ్ చంపేస్తా నిన్ను, మామూలుగా కాదు నేను మామూలుగా చంపను తెలుసా. నాకు నీ పని చెప్తాను నేను అనుకున్న శైలజ గొంతేమో మగాళ్ళ గొంతులాగా ఉంది, ఇదేదో తేడాగా ఉంది, కానీ కాదేమో. కానీ చూసావా నీకెంత నిజంగా నువ్వు విలన్ నోయల్. Ma'am, first of all, thank you so much for making me a part of Bahagilki song. I'm so happy. You are such an inspiration to all the heroes independent music. I am going to come and kill you now. No. నా నిజమైన సినిమా ఆన్ స్క్రీన్ రోల్ ఇప్పుడు చూస్తావు. నేను బయటకు వచ్చి నేను మధ్యాహ్నం నీకు ఫోన్ చేసినప్పుడు అనుకున్నా నోయల్ ఫ్రీగా ఉంటే వస్తావా ఇక్కడ నాతో పాటు అని అడుగుదాం అనుకొని చంపా. పాపం తిట్టుకుంటాడు కాదనలేక ఇంత దూరం డ్రైవ్ చేసుకొని రావాలంటే అని ఆగిపోయాను. అయిపోయావు నోయల్. ఈసారి కనిపించు, ప్రభాకర్ ఆడుకున్నావు, ఈసారి నన్ను ఆడుకుంటున్నావు, నీ పని నేను చెప్తాను. ఇది ఒక్కటి ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ ఈరోజు ఇలా ఉంది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, ద వే you took a bold step to do independent music in Telugu. Thank you so much, ma'am, and for making me a part of that. And edana hurt and I'm sorry. I am not saying you are welcome, you are getting killed today. మేము అందరం కలిసి చేసాం. థ్యాంక్ యూ. ముందు అక్కడ అందరినీ పనికి అంటే నా దగ్గర రండి మరి. ఫస్ట్ మమ్మల్ని అంతా చేసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి. కాదు నేను ఇందాకటి నుంచి ఆవిడెవరో మాట్లాడుతున్నారు, ఇక్కడ నోయల్ ఫోటో ఎందుకు వస్తుంది, నోయల్ ఫోటో ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తున్నా. కానీ ఓకే పాపంలే నోయల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఏదో కొంచెం ఓరి నాయన నిన్ను పొగిడించుకోవడానికి ఎలా చేయాలి. ఓకే నీ పని చెప్తా. Okay ma'am, nice talking to you. I will not take much of your time. Thank you. Ma'am, congrats ma'am for 3 million views. Thank you Noel. Take care ma'am. థ్యాంక్ యూ అండి. సో అలాగే జనరల్గానే మీరు సాంగ్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, సో డాన్స్ కూడా అదరగొట్టేస్తారు. నేర్చుకున్నారా అండి? నేను అదే అన్నీ దిగినాక నేర్చుకున్నాను అనమాట.
న్యాచురల్ గా వచ్చింది దిగాక వచ్చినట్టే, ఎరగదీసింది కదా. ఏదైనా దిగినా సో అప్పుడు దాకా కాదు. కానీ లైక్ నేను నిజం చెప్పాలంటే నా డాన్స్ వరకు ఆల్ మై క్రెడిట్, దట్ ఆల్ ద Bosco క్రెడిట్ Caesar. బాస్కో. అన్ని సాంగ్స్ తనతోనే కదండి. ఎక్కువ సన్నజాజి నుంచి, మస్క్ మస్క్ కాదు బట్ సన్నజాజి పడక నుంచి అన్నీ బాస్కోనే చేశారు. అండ్ హీ ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ నన్ను వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు నా లైఫ్ టర్నింగ్ 1 month బికాస్ వెన్ హిజ్ మెయిన్ అసిస్టెంట్ కేమ్ స్టేడ్ విత్ మీ, ఇంట్లో ఉంది 1 month ఉండి ఎవ్రీడే ఏదో ఒక మెడ్లీ రెడీ చేసుకునేవాళ్ళం. ఓకే ఈ పాట ఇవాళ ఆ పాట రేపు అని చెప్పి అట్లా మెడ్లీని రెడీ చేసుకొని ఆ 30 days అయ్యేసరికి బాడీ లాంగ్వేజ్ అంతా బాస్కో స్టైల్లోకి తెచ్చేసుకున్నాడు అనమాట. సో ఐ వుడ్ సే ఇన్ఫ్యాక్ట్ కత్రీనా ఆల్సో ఆల్వేస్ సేస్ దట్ యునో ఆల్ మై డాన్స్ క్రెడిట్ గోస్ టు బాస్కో అని. సో ఆ రకంగా చెప్పాలంటే he's just changed from tanni kuda, if you see from where she started to what she is today. Like a part ochindi like 2 days ago, Kala Chashma. I was just like jaw drop అయిపోయి చూసా. I was like what a song and how well she danced అనిపించింది. So I think he has that special quality in him that he can bring out. అది మనలో కూడా ఆ డెడికేషన్ ఉంటే. సో ఆల్ క్రెడిట్ టు బాస్కో ఫర్ దట్. అందుకే Thank ఫేవరెట్ you. సాంగ్ కూడా యాక్చువల్గా నేనే పాడిద్దాం అనుకున్నాను, మా వాళ్ళు Play చేస్తారు. సో అలాగే ఇలా ఫేమస్ సాంగ్స్ అన్నిటిని కూడా రీమేక్స్ చేయడం అనేది చాలా పెద్ద టాస్కే కదండి. సో ఆ గట్స్ ఎలా వస్తాయి? అగైన్ that was my mother's idea అండి. ఫస్ట్లో అంటిల్ 2004-3 మస్క్ ప్రాజెక్ట్ వరకు కంప్లీట్లీ ఇట్ వాజ్ హర్ గైడెన్స్ అండి. బికాస్ షీ సెడ్ హిందీలో కలియోం కా చమన్, చడ్తీ జవానీ అవన్నీ ఆ టైంలోనే కరెక్ట్గా వచ్చినాయి అనమాట. వచ్చేసరికి షీ సెడ్ తెలుగులో బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి విచ్ క్యాన్ బీ రీమేడ్, వై డోంట్ వి ట్రై ఇట్ అని. సో ఆ పాటలు ఎవరైతే రీమేక్ చేశారో ఆయనతోనే హ్యారీ ఆనంద్ ఓన్లీ రీమిక్స్డ్ మస్క్ ఆల్సో. అండ్ బికాస్ తనకి కొత్త కాబట్టి ఆ పాట దాన్ని చాలా యూనిక్ స్టైల్లో రీమిక్స్ చేశాడు. అదే కనుక ప్రాబబ్లీ ఆ పాట బాగా తెలిసిన వాళ్ళు మేబీ అలా ఆలోచించి ఉండకపోవచ్చు, దే వుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. సో మీకు ఆ పాటలో ఐ డోంట్ నో ఇఫ్ యూ గమనించారో లేదో ముమైత్ ఉంటుంది ఆ పాటలో డాన్సర్స్లో. అవునా? మస్క్లో యా ముమైత్ వాజ్ అండ్ హర్ సిస్టర్స్ అబ్బాయిన్. ఆ పాటలో ఉన్న 6 డాన్సర్స్ they ended up becoming independent dancers or item dancers or artists or ఏదో ఒక రకంగా ఫోకస్ మీ మీద నుంచి పక్కకి వెళ్దండి. అవునంటారా? ఖచ్చితంగా మిస్. ఇప్పుడు మీరు డాన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ మీదే ఉంటుంది, ఎలా చేస్తున్నారు ఏంటి. ఓన్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వాజంట్ సచ్ అ గుడ్ డాన్సర్ డ్యూరింగ్ మస్క్ అయినా అట్లా అన్నారంటే థ్యాంక్స్ అ లాట్, దట్స్ అ కాంప్లిమెంట్. బట్ మీరు ఒకసారి కనుక లేటర్ ఇఫ్ యూ ప్లే దట్ సాంగ్ క్లియర్గా కనిపిస్తుంది కనుక. సో అలాగా దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ నో హర్. అండ్ ఆఫ్టర్ దట్ తెలుగులోకి వచ్చేసినాక షీ వాజ్ లైక్ ఓ హాయ్ ఐ మీన్ యువర్ టౌన్ అని. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, ఉదయ్ హైదరాబాద్ నుంచి. ఉదయ్ మాట్లాడండి స్మితతో, మాట్లాడండి. హాయ్ ఉదయ్. హలో, హాయ్ అండి. హాయ్ అండి. మాట్లాడేది? అవునండి నేనే. మేడం మీ సాంగ్స్ బాగుంటాయి మేడం. థ్యాంక్ యూ అండి. మీరు నిజంగా ఉదయేనా? నిజంగా ఉదయ్ అండి. ఎందుకంటే ఎవరెవరో ఫోన్ చేసి ఎవరెవరో లాగా మాట్లాడి నన్ను ఆట ఆడిస్తున్నారు, అందుకని ఈసారి దొరికిపోదలుచుకోలే. రీసెంట్ గా వచ్చిన సాంగ్ కిలికిలి సాంగ్ బాగుంది మేడం మీది అసలు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరైనా పాడతారా? కాకపోతే లిరిక్స్ నాకు రావడం కరెక్ట్ గా. అది అవునా? నాకు వచ్చి మీరు ఒకసారి పాడచ్చు కదండి. ఇందాకే పాడాను. ఏ పోర్షన్ పాడమంటారు? స్టార్టింగ్ కొంచెం అందుకే కొంచెం పాడండి. అది కరెక్ట్ గా లాంగ్వేజ్ కరెక్ట్ గా రాదు, అందుకోసం అనేసి మిమ్మల్ని వాడమొచ్చాను. లేకపోతే పడవని. కానీ మీకు నా 4-year-old డాటర్ పాడింది చూసారా, విన్నారా? అది కూడా విన్నామండి. విన్నారా? అదే అండి. మామూలుగా ఏంటంటే అది అంటారు చూసారా, జీన్స్ అనేసి అంటారు చూసారా, మీ జీన్స్ తనకి అలా ఆటోమోస్ట్ వస్తాయి కాబట్టి తను పాడింది, కానీ నాకు అంత లేదు కదా ఇక్కడ. అలా కాదు, నేను అలా అంట్లా ఊరికే అది చూసారా అని అంటే లిరిక్స్ అంటే బుడ్డపిల్ల పాడేసి చూసారని నాకు నోయల్ అంటూ ఉంటాడు అనమాట. మ్యామ్ అసలు మనందరినీ బిజినెస్ లేకుండా చేసేస్తాను మ్యామ్, అందరూ ర్యాప్ అంత ఈజీ అన్న అంటున్నారు నాకు ఫోన్ చేసి, చిన్న పాప పాడేసిందని. సో అందుకని అడిగానండి, ఇంకేం లేదు. ష్యూర్ ఐల్ సింగ్ ఇట్ ఫర్ యూ. బహా కిలికి రాహా కిలికి పిప్పి ఫిలిఫి జివ్లా గ్రోయికి ఉన్నోడున్నో మువో చావో డంబా డంబా బుగో కిలికి నిమ్ క్లే తీరే హుఫు మిన్ క్లే బాహా ష్విక్ డు నిమ్ టాఫ్ స్టేడరు నిమ్
క్లికి బిడు జబబ్బా బజబ్బా మువమృప్ సబ్బా కిమారో మారో మారో కిమారో మారో మారో కిమారో కిలికి మారో 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 కిలికి. ఫైన్. సో థ్యాంక్ యూ స్మిత. ఎన్నో అడగాలి, ఎన్నో పాటలు పాడించాలనుకున్నాం కానీ బట్ టైం అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చి మాతో పాటు 10 టీవీతో 10 ఇయర్స్ very much. మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్ట్రేట్ ఇంటూ 10 టీవీ న్యూస్ పీపుల్.